అందరూ కలిసి పడదాం. అందరికి వచ్చిన పాటలు కనుక యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము రమణీయము, విశ్వమంతా నీ నామము రమణీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. కనిపించని రోజునా ఒక క్షణము కనిగముగా మారెనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణము కనిగముగా మారెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తనకు మది నిండేనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తనకు మది నిండేనే, యుగ యుగాల తనకు మది నిండేనే, యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము రమణీయము, విశ్వమంతా నీ నామము రమణీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడిన రోజున నా కన్నులకు నిద్ర కరువవుతుంది, నీవు పెదవిచ్చిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలవుతుంది. ఎట్లా నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు కరువాయెనే, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము రమణీయము, విశ్వమంతా నీ నామము రమణీయము, యేసయ్యా నా హృదయ
స్పందన నీవే కదా. వరుడుగా వచ్చే సమయంలో నా తలపుల కొంత పలుకు నేను వధువులై నిన్ను చేరటానికి సిద్ధంగా ఉండాలని ఒక తీర్మానం. మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో సంవత్సరములు గతిస్తూ మరి యొక్క క్రొత్త దినములోనికి మనము ప్రవేశించిన విషయము మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు విశ్వమంతా ఆయన నామాన్ని గణపరుస్తుంది. ఎందుకో తెలుసునా? యేసు ప్రభు వారు పుట్టుక మునుపు క్యాలెండర్ అనేది లేదు, రోజులు అనేవి లేవు. ఆ సమయాన్ని, ఆ దినాల్లో ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ పేరు జబోలియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. యేసు ప్రభు వారు పుట్టక ముందు అసలు క్యాలెండర్ లేదండి. ఈ క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమైందంటే జూలియస్ అనబడేటువంటి ఒక పోప్ గారు ఈ దినములు, ఈ కాలములు, ఈ లెక్కింపులు రావాలంటే మనకొక ప్రణాళిక సిద్ధమైనటువంటి విధానము ఉండాలని ఒక లెక్కింపులోనికి తీసుకుని యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి ఈ యొక్క క్యాలెండర్లు అనేవి ప్రారంభమైనాయి. అందుకే క్రీస్తు పూర్వము అంటారు. క్రీస్తు పూర్వము అనగా యేసు ప్రభు వారు పుట్టక ముందు క్యాలెండర్ లేదు, కాలమానం అనేది లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే జన్మించారో ఆ దినము నుంచే క్రీస్తు శకము అనేటువంటిది ప్రారంభమైంది. ఈ క్రీస్తు శకం అనేది ప్రారంభమైన తర్వాతనే మనకు ఫలానా రోజున, ఫలానా తారీఖున, ఫలానా డేటు, ఫలానా పుట్టినరోజు, ఫలానా సర్వే నెంబర్లో ఫలానా తారీఖున ఫలానా వారి పేరు మీద ఫలానా స్థలము ఇంత రిజిస్టర్ అయింది, ఫలానా పేరున ఫలానా తారీఖున, ఈ ఫలానా అని సూచించటానికి మొదటి మూల పురుషుడు యేసు ప్రభువారు. గనుక ఆయనను కలిగి ఉన్న మనము, ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన లక్షణాలు కలిగిన వారముగా మనం ఉండాలి. ఈ నూతన సంవత్సరములో మన యొక్క నూతన మార్పు ఏంటంటే ఈరోజు విశ్వమంతే
ప్రపంచమంతా ఆయన గణపరుస్తుంది. దేన్ని బట్టి? ఆయన పుట్టినందుకు కాదు. ఈ క్రీస్తు శకము ప్రారంభమైనాక జనవరి అనేటువంటి మొదటి రోజు సంవత్సరం అనేటువంటి కాలమానము ప్రారంభమైనందుకు ఈరోజు ప్రపంచమంతా గణపరుస్తుంది. డిసెంబర్ 25వ తారీఖున మనము క్రిస్మస్ క్రీస్తుకు ఆరాధన అనే పండుగను చేసుకున్నాం. అది కూడా ప్రపంచంలో దాదాపుగా ఏదో కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు క్రీస్తును ఆరాధించాయి. ఆయన పుట్టిన తారీఖు నుంచి ఈ 1వ తారీఖు మధ్యలో కలిగినటువంటి 7-8 దినాలను లెక్కింపుకు తీసుకొని ఆయనకు సున్నతి చేసి ఆ దినము నుంచి క్రీస్తు శకం అనేటువంటి ఈ శకము ప్రారంభమై ఒక క్యాలెండర్ అనేది తయారై ఒక డేట్ అనేది నిర్ధారించుకొని ఆ రీతిగా కాలమానం అనేది జరుగుతూ ఉంది. గనుక ఈరోజు విశ్వమంతా ఆయన నామాన్ని గణపరుస్తున్నటువంటి రోజు. రెండవదిగా, గణపరుస్తున్న మనము చాలా పండుగలు చేశాం. ఎందుకనగా మనం ఇక్కడున్న వారందరం కూడా నామకాస్త క్రైస్తవులమైన ఒరిజినల్ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? కూర్చున్న వాళ్ళు ఒరిజినల్ క్రైస్తవులు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అయితే లేకపోతే అందరూ బయటకు పోయండి. క్రైస్తవులు ఉంటే కూర్చోండి. ఏంది ఎవరు చేతులు ఎత్తారు? పాస్టర్ మొక్కతేనా? ఎవరు లేరా? లేని వాళ్ళందరూ మరి బయటకు పోయినందుకు. క్రీస్తును తమ సొంత రక్షకులుగా అంగీకరించిన వారు క్రైస్తవులు. ఈ క్రైస్తవులు అనబడే వారి యొక్క నిరీక్షణ ఏంటి అంటే, ఆయన కనిపించని ఆయన ఒకరోజు వరుడు అనగా పెండ్లి కుమారుడుగా ఈ లోకంలోనికి ఉద్భవిస్తూ పెండ్లి కుమార్తె అనబడేటువంటి సంఘాన్ని స్థాపించి ఈ పెండ్లి కుమార్తె అనబడే సంఘములో ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా లెక్కింపుకు వస్తారు. కాలమానము ప్రకారము యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా లెక్కింపు జరిగిందా లేదా? రోమా చక్రవర్తి కైసర్ రాజు లూకాసువార్త 2వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తాం. ఆ మరియా గర్భమును ధరించిన తరువాత వెంటనే ఎస్ ఎస్ అది కరెక్ట్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య ఆ కైసరు ఐగుప్తు వలన మొట్టమొదటి జనాభా లెక్క ప్రారంభమైనది. 14 15 2 కదా? 2-1 ఓకే రైట్. సరే, అయితే నేనే రాంగ్ చెప్పాను. కైసరు రాజు, ఆ రోమా చక్రవర్తికి ఉన్నటువంటి రాజు మరియ గర్భమును ధరించిన తరువాత ప్రజా సంఖ్య ప్రారంభించాడు. ఎవరు ఈ శిశువుగా ఈ రాజుగా పుట్టబోయి బాలుడెవరో ఆయన రాజులకు రాజుగాను భూలోకమును పాలించే రాజుగాను ఉద్భవించబోతున్నాడట. కనుక ఆ జనాభా లెక్కను ప్రారంభిస్తే ఆ క్రొత్తగా వచ్చిన మనిషి ఎవరో మనకు తెలుస్తుంది. ఆ లెక్కల ప్రకారం ఆయన గుర్తించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు రోమా చక్రవర్తి అయినటువంటి కైసర్ రాజు. ఆ దినములలో ఆ రీతిగా జనాభా లెక్క క్రీస్తు జననముతో ప్రారంభమైంది. అంత మాత్రమే కాకుండా వ్యక్తిగతముగా గుర్తింపు అనేది మనకు కూడా ఆ దినము నుంచే ప్రారంభమైంది.
ఆ దినము నుంచి ప్రారంభమైనటువంటి ఈ లెక్కలు యేసుక్రీస్తు జనమునకు ముందు జనాభా లెక్క అనేది అసలు లేదు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత నుంచే జనాభా లెక్క అనేది ప్రారంభమైంది. అందుని బట్టే ఇది క్రీస్తు శకము. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, హైందవుడైనా అన్యుడైనా, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటున్న ఏ వ్యక్తి అయినా సరే ఇది తీసేయటానికి చరిత్ర ఒప్పుకోదు. ఈ క్రీస్తు శకాన్ని తీసేశాడు అనుకోండి, ఇక లెక్కింపులు లేవు, రోజులు లేవు, డేట్ ఆఫ్ బర్త్ లేవు, రిజిస్ట్రేషన్ లేవు, డేట్ అనే దాఖలు లేదు. ఫలానా రోజున ఫలానా వ్యక్తి సీఎం, ఒక డేట్ కావాలి. ఆ డేట్ కావాలంటే క్రీస్తు శకము నుంచే ప్రారంభమైనది. ఆనాటి నుంచి ఈనాటికి ప్రారంభమైన ఈ ప్రయాణంలో క్రైస్తవ పిల్లలమైన మనము, క్రీస్తును అంగీకరించిన మనము, మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభువారు వరుడుగా, పెండ్లి కుమారుడుగా సిద్ధమై ఈ లోకమునకు భూలోకమునకు వేంతించే సమయానికి పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడి ఆయన రాకకు ఎదురు చూసే పిల్లలముగా ఉండాలన్నదే ఈ యొక్క నూతన సంవత్సరపు ప్రత్యేక తీర్మానం. నూతన సంవత్సరములో నూతనముగా మనము చేసే ప్రతి కార్యము అన్నింటిలో నూతనం ఉంటాం. అది లోకానుసారమైనది. మనల్ని మనము గౌరవించుకొని, మనల్ని మనము సంతోషించి, మనల్ని మనము తృప్తిపరచుకునేటువంటిది. దేవుని తృప్తిపరిచే కార్యాలు మనము చేయాలి. దేవుని తృప్తిపరచాలంటే మనం ఎలా ఉండాలి? కొన్ని మాటలు మనము లేఖనాల్లో చూద్దాం. ఈరోజు సమాజంలో గమనిస్తే భక్తి పరుల కంటే కూడా భక్తిహీనులే ఎక్కువ కనపడుతూ ఉంటారు. భక్తిహీనులు అనే మాటను మరొక పర్యాయ పదముగా ఏమని పిలుస్తారు? భక్తిహీనులు. పరిశుద్ధ గ్రంథ ప్రకారం అయితే చెడ్డవారు అని పిలుస్తారు. భక్తిహీనులు అంటే చెడ్డవారు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన, సామ్ చాప్టర్ 37 verse 1. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చాలా బాగుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకు అనే మాటను ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అంటే మనుషులలో రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారు. చెడ్డవారికి ఆపోజిట్ ఏముంటుంది? మంచివారు ఉంటుంది. అంటే ఇప్పుడు చెడ్డవారు ఉన్నారని వ్యక్తపరుస్తున్నారంటే మంచివారు కూడా ఉన్నారనే అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదనే మాటను ఎందుకు అంటున్నారంటే, చెడ్డవారు భూలోకములో దీవెనకరముగా ఉంటారు. వారికి శ్రమలుండవు, బాధలుండవు, నిందలుండవు, కష్టం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. చెడ్డవారు ఎవరంటే భక్తిహీనులు, వారు పనిపాట లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, ఏ విషయాన్ని పరిగణలోని తీసుకొని వాళ్ళు. సంసారము, బాధ్యతలు, కుటుంబ పోషణ, జీవనోపాధి ఒకరికంటే మిన్నగా ఉండాలి అనే వారు ఏముంటుంది? భక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు భక్తి ఉంటుందంటే, మంచిగా బ్రతికితే సమాజంలో మనకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, విలువలు ఉంటాయని గ్రహిస్తాడు ఈ మంచివాడు అనపడ్డవాడు. వీనికి శ్రమలు ఉంటాయి. మంచిగా ఉండాలంటే శ్రమలు ఉంటాయి, భక్తిగా ఉండాలంటే శ్రమలు ఉంటాయి. చెడ్డవానికి ఏముండదండి, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాడి నైజం అర్థమైపోయింది కాబట్టి వాడి జోలు ఎవడు రాడు. కొంతమంది పనిపాటు లేకుండా తిరుగుతుంటారు, ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకని? ఆడికి ముందే ఒక ముద్ర పడిపోతుంది, వీడు చెడ్డవాడు, వీడు పనిబాట లేనివాడు, వీడికి కుటుంబ పోషణ లేదు, భార్యల మీద బిడ్డల మీద ఎలాంటి బాధ్యత లేనివాడు. ముద్ర, స్టాంప్. ఇంకా వాడిని ఎవడు పట్టించుకోడు. మంచివాడనే ముద్ర కలిగిన వాడికి అనేక శ్రమలు ఉంటాయి.
మంచివాడు, పలానాయన మంచివాడు, పలానా అమ్మాయి మంచిది, పలానా ఆవిడ మంచిది అనేటువంటి ఆ నామకరణాన్ని, ఆ ఘనతను కలిగి ఉండాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఈ బిరుదు ఎవరెవరు? ఇది రావాలి అంటే చాలా ప్రయాసపడాలి, చాలా నిందలు మోయాలి, చాలా బాధ్యతలు మోయాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడమాకు, ఎందుకంటే వారికి బాధ్యతలు ఉండవు కాబట్టి. అయితే దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సరపడమాకు, అస్సలు దిగులు పడమాకు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఎందును బట్టి చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మనుషులపై ఆధారపడక, మనుషులను నమ్ముకొనక, దేవునిపై ఆధారపడి సత్యమైనదేదో, న్యాయమైనదేదో అనుసరించే ప్రయత్నం చేయాలి. ఒక నూతన తీర్మానం. బ్రతుకు దినములెల్లా మన జీవనోపాధి కొరకు, బిడ్డల పోషణ కొరకు, బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితుల కొరకే మనం ప్రయాసపడకూడదు. పౌలు భక్తుడు పత్రికలో రాస్తాడు, నీ ప్రయాసలో నీ జీవనోపాధి కొరకు మాత్రమే నువ్వు ప్రయాసపడవకు, నీ పనులతో పాటు దేవుని పని కూడా కొనసాగించడానికి ఆలోచించు, ప్రయత్నించమంటాడు పౌలు భక్తుడు. కాబట్టి మన దైనందిన జీవితంలో తిరుట, త్రాగుట, సుఖించుట మాత్రమే కాకుండా దేవుని పనిలో పాలు భాగస్తులు ఉండట ధన్యత, అది ఆశీర్వాదము. ఆమేన్. అది దీవెన. అటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలంటే అందుకే లేఖనాల్లో ఇక్కడ మనం చూస్తాము, 36వ అధ్యాయము కీర్తన గ్రంథము 8వ వాక్యం అంటుంది, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. ఎక్కడండి తృప్తి? ఎక్కడుందట? మందిరములో. దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన. మందిరం ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి, ఏది కొదువుగా ఉండకూడదు. కుటుంబాల్లో మనం ఏది కొదువు లేకుండా చూసుకుంటాం, కానీ మందిరంలో అన్ని కొదువే. ఎందుకని కొదువ అంటే సంఘమును నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క నాయకత్వము దేవుని మాటలను రుచి చూసినవిగా ఉండాలి. దేవుని మాటలు రుచి చూసినటువంటి సంఘము, సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబంకి ఎప్పుడైతే ఆ రుచిని కలిగి ఉంటారో సంఘములో అభివృద్ధి ఉంటుంది. గనుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మనం సంతృప్తి పొందాలి, తృప్తిగా ఉండాలి. మనం తినే భోజనం కాదు, మనం ధరించే వస్త్రాలు కాదు, మనం అనుభవించే లగ్జరీ కాదు, కానీ దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన మనం తృప్తి పొందాలి. స్తోత్రం, స్తోత్రం. అర్థమవుతుంది అనుకుంటున్నా? అర్థమవుతుందా? దేవుని మందిరము యొక్క సమృద్ధి, ఆ తర్వాతే మనది ఏదైనా. దేవుణ్ణి మించి మనం లోకంలో దేన్ని ప్రేమించకూడదు. ఉదయం కూడా చెప్పాను, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ కలిగినది ఏదైనా సరే దేవుని కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. అదేంది సార్? నిజమండి. నువ్వు మరణిస్తే నీ భార్య నీ వెంట రాదు, నువ్వు మరణిస్తే నీ బిడ్డలు నీ వెంట రారు, నువ్వు మరణిస్తే నీ భర్త నీ వెంట రాడు, నీ భార్య నీ వెంట రాదు. ఎక్కడ దాకా వస్తుంది? అక్కడి వరకే వస్తుంది. ఆ గంట ప్రలాపిస్తుంది, ఆ గంట ఆయన కూడా ప్రలాపిస్తాడు. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ప్రలాపిస్తారు. ఎప్పుడు ఆ మట్టి అనేది ఆ గొంతులో ఆ మనిషి మీద లేదా ఆ డబ్బా మీద ఆ పెట్టె మీద చల్లి బయటికి వెళ్ళిపోదామా అనే తపనతోనే ఉంటారు. మనిషి ఈ శరీరము జీవముతో ఉన్నంత వరకు మాత్రమే ప్రయాస, పోరాటం. అంతకుముందు కూడా చెప్పాను, మన యొక్క నిజమైన జీవము, నిజమైన జీవితము మరణము తరువాత ఉన్నది. బ్రతికుండగా మనము చేస్తున్న ఈ యొక్క జీవము ఇది ప్రయాణము. ప్రతి మనిషికి ఇది ప్రయాణం అండి.
బస్ ఎక్కాము, ఒంగోలు వెళ్ళాలి. ఈ మధ్యలో ఎన్నో స్టేజీలు దిగుతుంటాయి. దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు. చివరికి బస్ ఎక్కడ ఖాళీ అవుద్ది? ఒంగోలు లేక ఖాళీ. ఎందుకంటే దాని హద్దు అది. కాబట్టి మనము కూడా ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాం. అక్కడక్కడ ఆగుతుంటాం, సేద తీర్చుకుంటాం, ఆకలి దప్పికలు తీర్చుకుంటాం. మన ముగింపు అనేది ఆ గమ్యము చేరేంత వరకు. ఈ ప్రయాణంలో ఎక్కడో విసుగు పుట్టిందనో, ఏదో ఆకలి అయిపోయిందనో, ఏదో బస్సు డ్రైవర్ ఆపలేదనో ఎగిరి దూకామనుకో, మధ్యలోనే పోతాం. విశ్వాస జీవితం అనే ప్రయాణంలో ఓపిక, నిరీక్షణ కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. అటువంటి విధానములో మనం ఉన్నప్పుడు నీ మందిరము యొక్క సమృద్ధి వలన సమస్తమును సమృద్ధి పొందుతూ ఆనంద ప్రవాహములు అనుభవిస్తాం. ఏమండి, ఇప్పటి వరకు కీర్తనలు పాడుకున్నాం, వాయిద్యములు వాయించాం. ఎంతో చక్కగా మన యొక్క హృదయం అంతా పరవశించిపోయింది. పరవశించలేదు ఎవరికి? పరవశించలేదంటే మళ్ళీ ఒక పాట వేద్దాం. హృదయం అంతా పరవశించిపోద్ది. వాయిద్యములతో దేవుణ్ణి గణపరుస్తూ ఆయన్ని కీర్తనల ద్వారా ఆరాధిస్తున్నప్పుడు హృదయము పులకించి ఎంతో ఆయన్ని ఘనపరిచేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఆయన మందిరపులోని యొక్క సమృద్ధిలో తృప్తి పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. చెడ్డవారిని చూసి, భక్తిహీనులు చూసి మనం వ్యసన పడకూడదు. చెడ్డవాడు బాగుంటాడు, భక్తిహీనుడు బాగుంటాడు, వాడికి ఏది కొదువు ఉండదు. ఎందుకంటే వాడికి నిరీక్షణ లేదు. వాడిక్కడ బయలుదేరాలి, ఒంగోలు చేరాలని నిరీక్షణ లేదు. మధ్యలో అక్కడే దూకిపోతాడు. దూకినా అడిగేవాడు లేడు. అదే మనం బయలుదేరితే ఫోన్లు చేస్తుంటారు. ఏమండి ఎక్కడ దాకా వెళ్ళారు? డాడీ ఎక్కడున్నావు? మరలా ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఈ భక్తిహీనుని ఎవరు అడగరు. పోయిందా? వాడు గాలుడు కాదు, వాడే వస్తలే, ఆడికి పోతాడు, తిరిగి తిరిగి వాడే రాడు. ఏమండి, ఎందుకని? వాడి లక్షణములు చెడ్డవి కనుక వాడి గురించిన కేర్ ఉండదు. అటువంటి వాడు సమృద్ధిగా ఉంటాడు. వాడిని మనం ఎప్పుడూ లెక్కలోనికి తీసుకోకూడదు. కీర్తనకారుడు తన అనుభవాలను పంచుకుంటున్నప్పుడు ఎంతో ఉన్నతమైన సంగతులు చెప్తాడు. యెహోవాను బట్టి సంతోషించాలి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగలుగుతాడు. ఆయన 6వ వాక్యం అంటుంది, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నములను నీ నిర్దోషత్వమును వెల్లడపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. నా ప్రియులారా, ఈ సమయము, ఈ దినములు దేవుని కొరకు కనిపెట్టే దినములు. అందుకే వీటిని కడవరి దినాలు అన్నారు, చివరి దినాలు అన్నారు. నిజంగా కడవరి దినాలకు, చివరి దినాలకు ఎన్నో గుర్తులు మన ముందు కనపడుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాలుగా ఎన్నో అనుభవిస్తున్నాం. ఊహించని మరణాలకు మందు దొరకని మరణాలు, అనేక రోగాలు, అనేకమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మరణాల సంఖ్య రెట్టింపైపోయింది. క్షణపాటులో ఈ క్షణమును చూసిన మనిషి, ఇప్పుడు మాట్లాడిన మనిషి, ఇక్కడి నుంచి బయలుదేరిన మనిషి తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేని ఈ దినాలనే కడవరి దినాలు అన్నారు. గనుకనే మనం ఎలా ఉండాలంటండి? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూసి వ్యసన పడకము. దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలతో, ఏదో అనవసరమైనటువంటి ఆలోచనల చేత ఏదో పొందాలి, ఏదో సంపాదించాలి అనే కోరికలు కలిగిన వాడిని చూసి వ్యసన పడకూడదు. అవి మరణానికి దారి తీస్తున్నాయి. అందుని బట్టి అంటాడు, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది దేనికి అంట? కీడుకు కారణము. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైతే ఆయన అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క కుళ్ళు కుతంత్రాల వ్యవహారాలను మనం ఎప్పుడు లెక్కింపులోనికి తీసుకురాకూడదు. అందుకంటాడు, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని కొరకు కనిపెట్టేవారు
ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయనతో చేరి ఆ ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాం. అందుకంటున్నాడు, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు, ఇక భక్తిహీనులు కొంతకాలానికి కనపడరట. భక్తి లేని వారు హఠాత్తుగా మరణిస్తారు, వారు కొంతకాలానికి అసలు కనుమరుగవుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. గనుక వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోతారు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా, స్తోత్రం. ఏమి కావాలండి? మనలో దీనత్వం కావాలండి, తగ్గింపు కావాలి, విధేయత కావాలి, దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం కావాలి. దేవుణ్ణి విడిచి లోకమును మనం దేని వైపు కలిగినను మనలో దీనత్వం లేనట్లే. దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉన్నటువంటి ఒదిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. చేతులు చాసి ప్రభువానుడి అనుభవానికి వెళ్ళాలి. మారు మనసు రక్షణ అనుభవం ఉండాలి. ప్రభువు కొరకు కనిపెట్టే అనుభవానికి వెళ్ళాలి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుండుట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన ఎన్ని శ్రేష్టమైన సంగతులు కీర్తనకారుడు చెప్పుకొచ్చాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరములో ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన దినమును మనం ఎదురు చూడాలి. వరుడుగా ఆయన వచ్చే వేళకు వధువు సంఘముగా మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపడే సంఘం ఎటువంటిదై ఉండాలంటే, చెడ్డవారిని చూసి వసనపడే సంఘముగా ఉండక, నీతిని అనుసరించి ఆయన కొరకు కనిపెట్టే సంఘముగా ఉండాలి. కనిపెట్టే సహవాసాన్ని కలిగి ఉండాలి. కనిపెట్టే విశ్వాసిగా ఉండాలి. కనిపెట్టేటువంటి కుటుంబాలుగా ఉండాలి. అప్పుడు ఎత్తబడతాం. ఈ కడవరి దినాల్లో మనకేది అక్కర్లేదని దేవుని వైపు చూడగలిగే అనుభవానికి వెళ్ళాలి. అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించి, మన ఆశలను, మనము కలిగి ఉన్నటువంటి కోరికలను దేవుడు తృప్తిపరచి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో నివాసం చేయగలిగితే మన ఆయుష్ పొడిగించబడుతుంది. దేవుని కృప మన కుటుంబాలపై నిండారుగా కుమ్మరించబడుతుంది. అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించుదాం. కళ్ళు మూసి, నాయన, ఇన్ని దినాలు నేను లోకంలోనే తిరుగుతున్నాను, నీ వైపు చూడలేకున్నాను, నీ మాటలు నేను గ్రహించలేకున్నాను. ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. నాయన, ఎదుగో, నేను నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధిలో నివసించినప్పుడు నాకు ఏదీ కొద్దు ఉండదని నేను అనుకుంటున్నానయ్యా. ఈరోజే నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఇన్ని దినాలు నీకు దూరస్తుగా ఉన్నాను, లోకం వైపు చూస్తున్నాను, పాపములో బ్రతికాను. నాయనా, నీవంటే, నీలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏంటో రుచి చూడని వాడనుగా ఉన్నాను. ఈ నూతన సంవత్సరపు మొదటి రోజులో నా మనస్సును మార్చుకున్నాను. నా హృదయాంతరంగంలో నా ఆలోచనలు మార్చుకున్నాను. నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. దావీదు వలె ఉండాలని ఆశపడుతున్నాను. హిజ్కియా వలె ఆయుష్ పొడిగించుకోవాలని ఆశపడుతున్నాను. ఆయుష్ కాలం చాలా కొదువైపోయింది. ఏ దినమున, ఏ సమయమున మరణాలు సమీపిస్తున్నాయో ఎరుగని ఈ దినాల్లో మేము బ్రతుకుతున్నాము. మాకు ఒక సంవత్సరమును దయగా ఇచ్చావు. ఒక సంవత్సరాన్ని మాకు కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సర కాలంలో మా బ్రతుకు దినములు నీకు ఇష్టముగా ఉండాలయ్యా. చెడ్డవారిని చూసి మేము వ్యసన పడకుండా, అనీతిమంతుల సహవాసంలో వెతికి ఉండే అనుభవంలో మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని అడుగుదాము. ఏ అపాయము నన్ను సమీపింపక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపింపక, ఏ రోగమైనను
నా దరికి చేరక, నీవు నడుచు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నీవు నడుచు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుందుకే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అవును నాయనా, నీ సన్నిధిలో మాకు ఆనందం. ఏ అపాయము మా దరి చేరక నీవు మమ్మల్ని వెన్నంటి ఉన్నాయని నమ్ముతున్నాం. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో అట్టి తీర్మానము కలిగి నాయన, ఇదిగో ప్రభువా, నూతన మార్గములో, నూతన జీవములో, నూతనమైన ప్రణాళికలో, నూతన తీర్మానములో నూతనముగా జీవించాలని తీర్మానం చేసుకున్న బిడ్డలను నీ కృపలు ఎత్తిపట్టమని, అట్టి వారికి ఏ అపాయము దరిచేరదని, ఆశీర్వాదాలను నిండారుగా కుమ్మరించబడతాయని, నీ సన్నిధిలోని సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురని మీరు సెలవిచ్చారు. నీ మందిరం యొక్క సమృద్ధిని ప్రతి ఒక్కరూ అనుభవించడానికి అట్టి కృపనిమ్మని. ఏ ఒక్కరు ప్రభువా లోకంలోని నివాసం చేస్తూ నీకు దూరస్తులుగా ఉండటం నీకు ఇష్టం లేదు కనుక సమయమును కాలమును పొడిగిస్తున్నామని మేము నమ్ముతూ ఉన్నాము. సమయం ఉండగానే నిన్నెరిగి, సమయం ఉండగానే నీ దరిచేది, సమయం ఉండగానే నిన్ను కలిగిన వారుగా ఆరోహణమయ్యే కృపను దయచేయండి నాయన. అట్టి కృపలో మేము ఉండటానికి మీరు కృపనివ్వండి. నీలాగా మేము నివసించాలి, నీతో మేము నడవాలి, నీలో మేము ఉండాలి. ఆరోహణమయ్యేటువంటి కృపలో మేము ఉండటానికి సహాయం దయచేయమని ఈ రాత్రి కాలంలో అట్టి తీర్మానం చేసుకుని బిడ్డలు నీ కృపలు ఎత్తిపట్టమని, ఈ ఉన్న వర్తమానము నాయన నీ బిడ్డల్లో ఫలింపచేసి, విస్తరింపచేసి, దీవనకరముగా, ఆశ్రమకరంగా మార్చుకోమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.